హాయ్ అండి. లెగ్ పీస్ ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఎంతో టేస్టీగా ఉంటుందండి. నోరు ఊరిపోతుంది కదండి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. లెగ్ పీసులు తెచ్చుకొని శుభ్రం చేసుకుని కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొంచెం కారం, గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, నిమ్మరసం వేసుకుని కలుపుకోవాలి. గరం మసాలా కూడా వేసుకుని కలుపుకొని బాగా పట్టించుకోవాలండి. పట్టించుకున్న తర్వాత అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి. ఎగ్ పీసులకి పట్టేలా బాగా కలుపుకుందామండి. కలిపిన తర్వాత పక్కన పెట్టుకోవాలండి. ఏం రైస్ అనుకున్నారండి? చిట్టుముచ్చాలండి. ఎంతో టేస్టీగా ఉంటుందండి. చిట్టుముచ్చాలతో లెగ్ పీస్ బిర్యానీ అండి. ఎంతో టేస్టీగా ఉండేలా చెప్తానండి మీకు. ఒక గిన్నె రైస్ తీసుకుంటే ఒక గిన్నెన్నర వాటర్ వేసుకోవాలి. చిట్టుమిర్చాలు రైస్ అండి నానబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. బాయిల్ చేసుకున్న ఎగ్స్ తొక్క తీసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, టమోటా, కొత్తిమీర కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ వెలిగించుకుని బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీటెక్కిన తర్వాత పలావ్ సామాను వేసి డీప్ ఫ్రై చేసి ఆనియన్, పచ్చిమిర్చి, క్యారెట్, టమోటా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత డీప్ ఫ్రై చేయాలి. బాగా డీప్ ఫ్రై చేసిన తర్వాత బాగా మగ్గిపోద్ది కదండి. ఫస్ట్లో చెప్పాను కదండి, గిన్నె రైస్కి గిన్నెన్నర వాటర్ వేసుకోవాలండి. వేసుకుంటే అండి చిట్టుముచ్చాల రైస్ సూపర్గా ఉంటుందండి. కొద్దిగా స్పూన్ గీ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలి సరిపడగా. ఉందో లేదో చూసుకుని సాల్ట్ వేసుకుందా. ఆల్రెడీ మనం లెగ్ పీసులు పెట్టించాం కదండి, చూసుకుని వేసుకోండి. వేసిన తర్వాత మూత పెట్టేద్దామండి. పక్కన స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం వేసుకుని డీప్ ఫ్రై చేసి గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపి తీసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకున్న ఎగ్స్ అలా పక్కన పెట్టుకుని ఆల్రెడీ మనం బౌల్లో వాటర్ వేసాం కదండి, అది మరుగుతున్నాయండి. మూత తీద్దామండి. మూత తీసిన తర్వాత చిట్టుమిర్చాల రైస్ వాటర్లో వేయాలండి. మిర్చాల రైస్ సగం ఉడికిన తర్వాత మూత తీసి చూసుకోవాలండి. పట్టించిన లెగ్ పీసులు, డీప్ ఫ్రై చేసిన ఎగ్స్ సగం ఉడికిన రైస్లో ఇలా పెట్టాలండి. ఇది రైస్లో లోపలికి ఫ్రెష్ చేయండి. ఇలాగా ఫ్రెష్ చేసిన తర్వాత అలా చదరండి. కొంచెం కొద్దిగా గీ స్పూన్ వేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనా, కరివేపాకు వేసుకొని మూత పెట్టండి. వావ్, ఎంతో టేస్టీగా ఉండే లెగ్ పీస్ ఎగ్ బిర్యానీ. అబ్బబ్బా, ఎప్పుడెప్పుడు తింటామని నోరు ఊరిపోతుంది కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇలా మూత తీసిన తర్వాత అలా ఉడికిపోయింది చూడండి. ఇలా ఉడికిన తర్వాత గట్టితో తీసి కొద్దిగా తీసుకుని టేస్ట్ చేయండి. చూడండి, ఇలా లెగ్ పీస్ తీసుకుని చూసుకుంటే చక్కగా ఉడికింది చూడండి. ఇలా ఓ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ప్లేట్లో తీసుకున్న తర్వాత గార్లిక్స్ వేసుకుంది. ఇలా ఓ నిమ్మకాయ వేడి నేతిలో వేపుకున్న జీడిపప్పుతో గార్లిక్స్ వేసుకుంటే ఉంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే లెగ్ పీస్ ఎగ్ బిర్యానీ రెడీ. ఉల్లి చట్నీ వేసుకుని కలుపుకుని తింటే భలేగా ఉందబ్బా.